అతనికి కొత్త బైక్ ఉంది. ఆమెకు ఒక సోదరుడు ఉన్నాడు. ఆమె ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళింది. ట్రైను ఈపాటికే చేరుకుని ఉంటుంది. ఇట్లా మనం రోజు కొన్ని విషయాల్ని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇలా చెప్పడానికి సబ్జెక్ట్స్ తర్వాత హ్యాజ్ ఉపయోగిస్తాము. ఆ సబ్జెక్ట్స్ ఎలా ఉండాలి అంటే హీ అతడు, షీ ఆమె, ఇట్ అది అంటే ఎనిమల్ కావచ్చు, బర్డ్ కావచ్చు, ఏదైనా థింగ్ వస్తువు కావచ్చు. లేదా సింగిల్ నౌన్స్ రాజు, రాణి. ఇట్లా సింగిల్ నౌన్ ఉన్నప్పుడు వాళ్ళకి అది చెంది ఉంటుంది, వాళ్ళు కలిగి ఉన్నారు అని చెప్పడానికి ఈ సబ్జెక్ట్స్ తర్వాత హ్యాజ్ ఉపయోగిస్తాము. తర్వాత వెర్బ్ 3 కానీ తర్వాత ఆబ్జెక్ట్ కానీ ఉపయోగిస్తాము. హ్యాజ్ అంటే పొసెసివ్నెస్, అంటే కలిగి ఉన్నారు, వాళ్ళకి చెంది ఉంది అన్న అర్థంలో ఉపయోగిస్తాం. హీ హ్యాజ్ అతను కలిగి ఉన్నాడు. ఆబ్జెక్ట్ లేదు, ఏమి కలిగి ఉంటే చెప్తాం. ఏ బైకు, ఏ కారు, ఏ హౌసు, ఏదైనా అవచ్చు. షీ హ్యాజ్ ఆమె కలిగి ఉంది. ఒక బ్రదరు లేదా ఒక జాబు ఏదైనా సరే. ఇట్ హ్యాజ్ దానికి చెంది ఉంది. డాగ్ హ్యాజ్ షార్ట్ టెయిల్ ఇట్లా అనమాట. రాజు హ్యాజ్ నేమ్తో కూడా చెప్పచ్చు. రాణి హ్యాజ్ ఇట్లా వాళ్ళకి చెంది ఉంది, వాళ్ళు కలిగి ఉన్నారు అనే అర్థంలో హ్యాజ్ ఉపయోగిస్తాము. ఇక చూడండి, హీ హ్యాజ్ ఏ న్యూ బైక్ అతనికి ఒక కొత్త బైక్ ఉంది. ఇక్కడ వాక్యంలో కారు ఉంది, అక్కడ బైక్ అని మార్చుకోవాలి. అతనికి ఒక బైక్ ఉంది అంటే అతను కలిగి ఉన్నాడు, అతనికి చెంది ఉంది అని అర్థం. చెంది ఉంది, కలిగి ఉన్నాడు అనము, అతనికి బైక్ ఉంది అంటాం. షీ హ్యాజ్ వన్ బ్రదర్ ఆమెకు ఒక సోదరుడు ఉన్నాడు. అంటే షీ హ్యాజ్ అంటే ఆమె కలిగి ఉంది, ఒక సోదరుడిని కలిగి ఉన్నాడని చెప్పము, ఒక సోదరుడు ఉన్నాడు ఆమెకు అంటాం. టైగర్ హ్యాజ్ స్ట్రైప్స్ పులికి చారలు ఉంటాయి, పులి చారలు కలిగి ఉంటుంది ఇలా చెప్తాము. షీ హ్యాజ్ ఆల్రెడీ ప్రిపేర్డ్ లంచ్ ఆమె ఇప్పటికే లంచ్ సిద్ధం చేసేసింది. షీ హ్యాజ్ ప్రిపేర్డ్ వెర్బ్ 3 అనమాట. ఆల్రెడీ అనేది పర్ఫెక్ట్ కాబట్టి ఉపయోగిస్తాం. హీ హ్యాజ్ అరైవ్డ్ జస్ట్ నౌ అతను ఇప్పుడే వచ్చాడు. హీ అతడు, హ్యాజ్ అరైవ్డ్ V3 జస్ట్ నౌ ఇప్పుడే, అతను ఇప్పుడే వచ్చాడు. జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్ని పర్ఫెక్ట్ టెన్స్లో చెప్తాము, ప్రజెంట్ పర్ఫెక్ట్లో. అందుకని ఈ విధంగా చెప్తాము. షీ హ్యాజ్ ఆల్రెడీ ప్రిపేర్డ్ ఆమె ఇప్పటికే లంచ్ సిద్ధం చేసేసింది అంటే రెడీగా ఉంది అని అంటాం. హీ హ్యాజ్ అరైవ్డ్ జస్ట్ నౌ అతను ఇప్పుడే వచ్చాడు, కాసేపు రెస్ట్ తీసుకోండి తర్వాత మాట్లాడదాం అట్లా అనమాట. ఇట్లా ఇవన్నీ కూడా ప్రజెంట్ స్టేట్, ప్రజెంట్ సిచ్యువేషన్లో, వర్తమాన సమయంలో ఒక పని జస్ట్ జరిగింది అని చెప్పడానికి, లేదా ఒక వ్యక్తి అది హీ షీ ఇట్ ఎవరైనా కావచ్చు, వాళ్ళకి ఫలానా వస్తువు ఫలానా అది చెంది ఉంది అని చెప్పడానికి హ్యాజ్ని ఉపయోగించడం జరుగుతుంది.